భారతీయ ముస్లింల కంటే పెద్ద కపటవాదులు మొత్తం ప్రపంచంలోనే ఎక్కడ లేరు అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే వారి ఖురాన్ అన్న గ్రంథం, ప్రవక్త మరియు వారి పెద్ద మత ప్రచారకులు, వాళ్ళ ఇస్లామిక మత ప్రచారకులు నిషేధిస్తున్నప్పటికీ బహుదైవారాధనతో నిండిపోయి విగ్రహారాధన అడుగడుగున కనిపిస్తున్నటువంటి భారతదేశం అనే ఈ కోటలో వాళ్ళు నిస్సిగ్గుగా ఇక్కడ నివసిస్తున్నారు అంటే వీళ్ళంత పెద్ద కపటవాదులు ప్రపంచంలో మీకు ఎక్కడ కూడా లేరు అన్నది. అందుకే నేను నిస్సందేహంగా ఇంత పెద్ద కపటవాదులు ప్రపంచంలో మీకు ఎక్కడ కనిపించరు అని చెప్పడానికి కారణం. అయితే భారతదేశం లాంటి ఎక్కడైతే విగ్రహారాధన అడుగడుగున కనిపిస్తుందో, బహుదైవారాధనతో నిండిపోయి ఉన్నటువంటి, కుఫ్ర్తో నిండిపోయి ఉన్నటువంటి ఈ దేశంలో వాళ్ళు నివసించడానికి వాళ్ళ ఖురాన్ అన్న గ్రంథం కానీ, వాళ్ళ ప్రవక్త యొక్క బోధనలు కానీ, వాళ్ళ ఇస్లామిక మత ప్రచారకుల యొక్క నిర్దేశాలు కానీ అంగీకరిస్తున్నాయా అంటే నిస్సందేహంగా ఖురాన్ యొక్క వచనాల ఆధారంగా నేను మీకు లేదు. వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బహుదైవారాధన, విగ్రహారాధన కుల మధ్య నివసించడానికి వీలు కల్పించలేదు, అనుమతి ఇవ్వలేదు అని నేను వచనాల ద్వారానే మీకు ఈరోజు స్పష్టంగా వివరించదలుచుకున్నాను. అందుకే నేను ఇంత ధైర్యంగా వాళ్ళు నిస్సిగ్గుగా ఈ భారతదేశం అన్న విగ్రహారాధకుల మధ్య అలాంటి ఒక దేశం అనబడే ఈ కోటలో జీవించగలుగుతున్నారు అంటే వాళ్ళంత పెద్ద కపటవాదులు వేరే ఎవరు లేరు అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. ఖురాన్ అన్న గ్రంథం వీళ్లను ఖచ్చితంగా బహుదైవారాధకుల మధ్య కానీ, విగ్రహారాధకుల మధ్య కానీ, అల్లాను విశ్వాసించని వారి మధ్య ఒకవేళ వాళ్ళు ప్రబల శక్తిగా అక్కడ ఉన్నట్లయితే మీరు మీ యొక్క పూర్తి ఇస్లామిక విశ్వాసము, అల్లా యొక్క నియమాలను పూర్తిగా పాటించే పరిస్థితుల్లో లేకుంటే అలాంటి ప్రదేశంలో, అలాంటి భూమిలో నివసించడానికి మీకు ఖురాన్ అన్న గ్రంథం అనుమతిస్తుందా అని వాళ్ళలో వాళ్ళు ప్రశ్నించుకుంటే నిశ్చయంగా ఖురాన్ నిర్దేశాల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాసులు ప్రబలంగా జీవిస్తున్నటువంటి భూమిలో, ప్రధానంగా విగ్రహారాధన, బహుదైవారాధన జరుగుతున్న ఆ భూమిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అల్లా యొక్క విశ్వాసులను నివసించడానికి అనుమతి ఇవ్వబడలేదు. కానీ 2 పరిస్థితుల్లో మాత్రమే వీళ్లకు ఇలాంటి ప్రదేశంలో కానీ, ఇలాంటి భూమిలో కానీ వాళ్లను నివసించడానికి ఈ ఖురాన్ అన్న గ్రంథం, ఈ వాళ్ళ యొక్క ప్రవక్త యొక్క ఆదేశాలు, వీళ్ళ ఇస్లామిక మత ప్రచారకుల యొక్క నిర్దేశాలు అనుమతిస్తున్నాయి. దీనికి నేను ఖురాన్లోని ఒక వచనాన్ని మీకు చూపిస్తూ, మన భారతదేశంలోనే పుట్టి ఇక్కడే పెరిగి మొత్తం ఇస్లామిక అధ్యాయాన్ని పూర్తి చేసి ఈ ఖురాన్ అన్న గ్రంథం యొక్క అనువాదాన్ని, సారాంశాన్ని, వ్యాఖ్యానాన్ని రాసినటువంటి మౌలానా అబుల్ అలా మౌదూది, ఆయన రాసినటువంటి తఫ్హీముల్ ఖురాన్ అన్న ఆ గ్రంథం ఆధారంగా ఈరోజు నేను ఖురాన్ యొక్క వచనం యొక్క ఆయన రాసిన ఆ వ్యాఖ్యానాన్ని ఇక్కడ చదివి నేను మీకు చూపించబోతున్నాను. ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లిం సహోదరులు ఈ వ్యాఖ్యానం చదివినట్లయితే, ఈ వచనం యొక్క సారాంశం అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళు 2 పరిస్థితుల్లో మాత్రమే ఇక్కడ నివసించడానికి వాళ్ళకు అవకాశం ఉంది. ఆ 2 పరిస్థితులు ఏమిటో నేను మీకు చూపించబోయే ముందు ఆ ఖురాన్ యొక్క వచనం చదివి దాని యొక్క అనువాదము, దాని యొక్క వ్యాఖ్యానము మీకు ఆ మౌదూదీ రాసినటువంటి పుస్తకం ఉర్దూలో ఉంది కాబట్టి ఆ ఉర్దూలో వ్యాఖ్యానం చదివి దాన్ని
తెలుగుకరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. వీళ్ళందరూ మీరు చెవులు రిక్కించి వినాలి ముస్లిం సహోదరులు. ఈ భారతదేశంలో మీరు ఎంత కపటవాదులుగా, ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి కపటవాదులు మీరని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ ఆధారంతో చెప్తున్నానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి కపటవాదులు మీరు ఈ భూమిలో మీరు నిస్సగ్గుగా ఇక్కడ బ్రతకగలుగుతున్నారు, నివసించగలుగుతున్నారు అంటే ఈ ఖురాన్ యొక్క వచనాల యొక్క వ్యాఖ్యానాన్ని తుంగలో తొక్కేసి, లేదా నిజంగానే ఖురాన్ ఏ రెండు పరిస్థితుల్లో అయితే మీకు అనుమతి ఇచ్చిందో ఆ పరిస్థితులకు అనుగుణంగా మీరు ఇక్కడ నివసిస్తున్నారా? ఒకవేళ మీరు ఆ రెండు పరిస్థితులకు అనుగుణంగానే మీరు ఇక్కడ నివసిస్తూ ఉంటే మీకు బహిరంగంగా అది ప్రఖ్యాపించే ధైర్యం మీకుందా? ముందుగా నేను ఆ వచనం చదువుతాను, దాని తర్వాత దాని యొక్క అనువాదము, వ్యాఖ్యానము చూపిస్తాను. మీకే అర్థమవుతుంది ఇది వీళ్ళెంత పెద్ద కపటవాదులు. ఉన్నల్లదీన తవఫాహుముల్ మలాయికతు జాలిమి అన్ఫుసిహిం ఖాలు ఫీమా కుంతుం ఖాలు కున్న ముస్తజఈఫీన ఫిల్ అర్స్ ఖాలు అలం తకున్ అర్జుల్లాహి వసియతన్ ఫతుహాజిరు ఫీహా ఫౌలాయిక మావహుం జహన్నమ వసఅత్ మసీరా. ఇది ఖురాన్లోని 4వ అధ్యాయంలోని 97వ వచనం. దీనికి మౌదూదీ రాసినటువంటి ఆ తఫ్హీముల్ ఖురాన్లో ఆ వచనానికి ఆయన రాసినటువంటి అనువాదము మరియు వ్యాఖ్యానము చదివితే మనకు స్పష్టంగా ఆ ఖురాన్ యొక్క అర్థం కానీ, వ్యాఖ్యానం కానీ, అసలు సిసలైనటువంటి ఆదేశం కానీ అర్థమవుతుంది. నేను ఉర్దూలో ఈ మౌదూదీ ఉర్దూలో రాసినటువంటి ఆ వ్యాఖ్యానాన్ని మీకు ఉర్దూలోనే చదివి వెంటనే మీకు తెలుగుకరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇందాక నేను చదివినటువంటి ఆ అరబ్బీ వచనం యొక్క అనువాదం అదైతే ఈ తఫ్హీముల్ ఖురాన్ అన్న మౌదూదీ రాసినటువంటి ఈ పుస్తకం ఖురాన్ యొక్క అనువాదం మరియు వ్యాఖ్యానం ఇంగ్లీష్లో కూడా ఎవరో అనువాదం చేశారు. కానీ ఇంగ్లీష్లో ఏం చేశాడంటే ఇది మొత్తం భారతీయ ముస్లింల యొక్క కొంపలు ముంచేలాగా ఉంది అని ఈ ఉర్దూలో ఉన్నటువంటి వ్యాఖ్యానాన్ని పూర్తిగా మార్చేసి అందులో ఆయన రాసినటువంటి విషయాన్ని మొత్తం మార్చి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు అనుకూలంగా అనువాదం చేశాడు. బహుశా కొన్ని రోజుల తర్వాత ఉర్దూలో ఉన్నటువంటి ఈ పుస్తకంలోని ఆ వ్యాఖ్యానాన్ని కూడా వీళ్ళు మొత్తం తీసివేస్తారు. ఎందుకంటే ఇది వీళ్ళకి కొంపలు ముంచేలా ఉంది. వీళ్ళను ఈ భారతదేశంలో ఉండడానికి వీలు లేకుండా చేసింది ఇది. కానీ నాకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే వీళ్ళను మనమే తప్పుగా అర్థం చేసుకుంటున్నామేమో. వీళ్ళు ఖచ్చితంగా ఆ మౌదూదీ ఏదైతే ఆ వ్యాఖ్యానం రాశారో, ఖురాన్ని బాగా అర్థం చేసుకున్నటువంటి ఆ ఇస్లామిక మత ప్రచారకుడు, ఇస్లాం ఆ వాక్యాన్ని బాగా అర్థం చేసుకున్న తర్వాతనే ఆయన దాని వ్యాఖ్యానం రాశాడు. కేవలం 2 పరిస్థితుల్లో మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఇక్కడ నివసించడానికి అవకాశం ఉంది అని ఆయన అందులో చెప్పాడు. ఆ 2 అవకాశాలు నేను మీకు చెప్తాను. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్లు వీళ్ళు కపట విశ్వాసులు అని నేను ఏదైతే వ్యాఖ్యానించానో బహుశా అది నేనే సరిగా అర్థం చేసుకోలేదేమో. వీళ్ళు మౌదూదీ చెప్పిన 2 అవకాశాలను, 2 పరిస్థితులను అనుసరించే ఇక్కడ ఉంటున్నారేమో. కానీ వీళ్లకు ధైర్యం ఉంటే నిజంగానే ఆ 2 పరిస్థితులను అనుసరిస్తూనే, దాన్ని విశ్వాసిస్తూనే వీళ్ళు భారతదేశంలో ఉన్నారు అని వీళ్ళు విశ్వాసిస్తూ ఉంటే వీళ్ళు బహిరంగంగా చెప్పగలిగే ధైర్యం ఉందా వీళ్లకు? కానీ ఇంగ్లీష్ అనువాదకుడు దాన్ని మింగేశాడు మొత్తం. సరే, నేను ఉర్దూయే చదువుతాను. ఉర్దూ చదివి దాన్ని మళ్ళీ తెలుగులోకి వినిపిస్తాను మీకు. ఉర్దూలో ఆయన ఏమంటున్నాడు, जो लोग अपने नफ्स पर जुल्म कर रहे थे, इनकी रूह जब फरिश्तों ने कब्ज की तो इनसे यूं पूछा कि ये तुम किस हाल में मुब्तला थे। इन्होंने जवाब दिया कि मैं जमीन में कमजोर व मजबूर था। इन्होंने कहा कि हम दुनिया में कमजोर और मजबूर थे। फरिश्तों ने कहा, क्या खुदा की जमीन वसिया ना थी, तुम इसमें से हिजरत करते? ये वो लोग हैं जिनका
ठिकाना जहन्नुम है और वो बड़ी बुरा और वो बड़ा बुरा ठिकाना है. ఇది దానికి అనువాదం చేసేసాడు. వ్యాఖ్యానం తర్వాత చదువుతాను. ఆ వ్యాఖ్యానంలో మొత్తం వివరంగా రాశాడని. ఈ ఉర్దూ అనువాదం యొక్క తెలుగు అనువాదం కూడా నేను మీకు చదువుతాను. ఎవరైతే తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నారో వారు చనిపోయినప్పుడు దేవదూతలు వారిని ఇలా అడిగారు, మీరు ఏ స్థితిలో ఉండేవారు, మీరు భూమిలో ఏ స్థితిలో ఉండేవారు? వారు ఇలా జవాబిచ్చారు, మేము భూమిలో అణిచివేతకు గురి అయ్యాం. వారు ఇలా అన్నారు, మీరు అప్పుడు దైవదూతలు అన్నారు, మీరు వలస వెళ్ళడానికి అల్లా భూమి విశాలంగా లేదా? వారిని మీరు వలస వెళ్ళడానికి అల్లా యొక్క భూమి విశాలంగా లేదా? ఎవరైతే అట్లాంటి పరిస్థితుల్లో కూడా వలస వెళ్ళలేదో వారి నివాసం నరకమే, అది మహా చెడ్డ నివాసం. ఇది దాని యొక్క అనువాదం. అయితే ఇక దాని వ్యాఖ్యానం నేను చూపిస్తాను, మీకు చదువుతాను, చూపిస్తాను. అందులోనే ఉంది అసలు రహస్యం. ఈ తఫీముల్ ఖురాన్ అన్న ఈ గ్రంథంలోని 387వ పేజీలో ఈ 130, 131 అన్న పారాగ్రాఫ్లో పొందుపరచబడి ఉన్నటువంటి విషయం ఇది. ఆ సంఖ్యలు ఉర్దూలో ఉండడం వల్ల బహుశా మీకు అర్థం కాకపోవచ్చు. ఉర్దూ తెలిసిన వాళ్ళకి ఆ పేజ్ నంబర్లు, ఆ పారాగ్రాఫ్ యొక్క 130, 131 అన్న పారాగ్రాఫ్లు అక్కడ కనిపిస్తున్నాయి. ఖురాన్లోని సూరే నిసా అన్న అధ్యాయం 4లోని వచనం 97 నుంచి 100 వరకు ఉన్న వచనాల యొక్క వ్యాఖ్యానం ఇది, ఆయన రాసినటువంటిది. ఉర్దూలో నేను ముందు చదువుతాను. 130 చూడండి. यानी जब एक जगह खुदा के बागियों का गलबा था और खुदा के कानून शरा पर अमल करना मुमकिन न था, तो वहां रहना क्या जरूरी था? क्यों ना इस जगह को छोड़कर किसी ऐसी जमीन की तरफ मुंतकिल हो गए जहां कानून इलाही की पैरवी मुमकिन होती. ఏమంటున్నాడు? మీరు ఎక్కడైతే అల్లాను విశ్వాసించని వారి సంఖ్య ప్రబలంగా ఉండి వారి ఆధిపత్యం ఉందో, ఎక్కడైతే అల్లా యొక్క పూర్తి షరియా నియమం పాటించడానికి అవకాశం కల్పించబడలేదో, అల్లా యొక్క షరియా చట్టాన్ని పాటించడం సాధ్యం కానప్పుడు అక్కడ నివసించడం ఎందుకు అవసరం వచ్చింది? అల్లా చట్టాన్ని అనుసరించడం సాధ్యమయ్యే వేరే ప్రాంతానికి ఎందుకు మీరు వలస వెళ్ళలేదు? ప్రశ్నిస్తున్నాడు ఈ దైవదూత. మీరు అంతటి ఆ విగ్రహారాధన మధ్య, బహుదైవారాధకుల మధ్య మీ యొక్క పూర్తి షరియా నియమం పాటించలేని పరిస్థితులు ఉంటే మీరు ఎందుకు వలసపోకుండా మీరు ఎందుకు అక్కడే ఉండిపోయారు? ఏ పరిస్థితుల్లోనూ మీరు అక్కడ ఉండడానికి అవకాశం లేదు అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఇక 131లో ఏం చెప్తున్నాడో చూద్దాం. యహా ఏ బాత్ समझ लेनी चाहिए कि जो शख्स अल्लाह के दीन पर ईमान लाया हो, इसके लिए निज़ाम कुफ्र के तहत जिंदगी बसर करना सिर्फ 2 ही सूरतों में जायज़ हो सकता है. एक ये कि वो इस्लाम को इस सरजमीन में गालिब करने और निज़ाम कुफ्र को निज़ाम इस्लाम में तब्दील करने की जिद्दोजहद करता रहे, जिस तरह अंबिया अलैहिस्सलाम और इनके इब्तिदाई पैरोकार करते रहे. दूसरा मुमकिन जब है ये कि वो दर हकीकत वहां से निकलने की कोई राह ना पाता हो और सख्त नफरत और बेजारी के साथ वहां मजबूरन क़याम रखता हो. इन 2 सूरतों में ही तुम्हें वहां रहने की इजाजत है. ఇది 131. నేను ఇక్కడ ఈ విషయం అర్థం చేసుకోవాలి. అల్లా ధర్మాన్ని విశ్వాసించిన వ్యక్తికి కుఫ్ర్ వ్యవస్థ కింద జీవించడం కేవలం 2 పరిస్థితులలో మాత్రమే అనుమతించబడింది. ఒకటి, అతను ఆ ప్రాంతంలో ఇస్లాంను స్థాపించడానికి మరియు కుఫ్ర్ వ్యవస్థను ఇస్లామిక్ వ్యవస్థగా మార్చడానికి పూర్తి కృషి చేస్తూ ఉండాలి. ఎలాగైతే ప్రవక్త యొక్క అనుచరులు ఆద్య కాలంలో ప్రయత్నించారో. రెండవది, అతను నిజంగా అక్కడ నుండి
బయటపడడానికి మార్గం లేక తీవ్రమైన అసహ్యంతో మరియు విసుగుతో బలవంతంగా అక్కడే నివసించవలసి వచ్చినప్పుడు మాత్రమే, ఈ రెండు పరిస్థితుల్లో మాత్రమే మీరు అలాంటి భూమిలో అలాంటి ఆ, దేశాల్లో ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇక్కడ ఉంటున్నటువంటి భారతీయ ముస్లింలు నిశ్చయంగా నిజంగా వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు అంటే ఈ కుఫ్ర్ వ్యవస్థను, అంటే ఈ బహుదైవారాధన మరియు విగ్రహారాధన అన్న ఈ దేశంలో ఉంటున్నారు అంటే వాళ్ళు నిరంతరం ఈ కుఫ్ర్ వ్యవస్థను, ఈ బహుదైవారాధన విగ్రహారాధన అన్న వ్యవస్థను మళ్ళీ ఇస్లామిక రాజ్యంగా మార్చడానికి పూర్తి కృషి చేస్తూ దానికోసమే ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఉంటున్నాం అని వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతారా? ఉంటే వాళ్ళు దానికోసం ఉండాలి. మరి ఇప్పుడు వాళ్ళు చెప్తే మరి అందరూ కలిసిమెలిసి ఉంటాం, మేము అందరూ కలిసిమెలిసి ఉంటామని మీతో ఏదైతే అబద్ధాలు చెప్తూ మిమ్మల్ని మభ్య పెడుతున్నారో వాళ్ళకి అలాంటి దానికి అనుమతి లేదు. వాళ్ళని అడగండి, మీరు ధైర్యంగా ఇది గలుగుతారా? మీరు ఆ ప్రయత్నంలోనే ఉన్నారా? లేకుంటే మరి ఆ పరిస్థితులు లేకపోతే మీరు ఇక్కడి నుంచి వలస వెళ్ళాలని మీ యొక్క ఈ ఖురాన్ అన్న గ్రంథమే మిమ్మల్ని శాసిస్తున్నప్పుడు మీరెందుకు ఇక్కడ ఉన్నారు అని వాళ్ళను నిలదీసి ప్రశ్నించండి. అంటే మీరు ఇక్కడ ఉంటున్నారు అంటే మేము ఏమర్థం చేసుకోవాలి? మీరు మీ ఇస్లామిక రాజ్యం స్థాపనకు మీరు నిరంతరం కృషి చేస్తూ మాత్రమే ఇక్కడ ఉన్నారు, లేకపోతే మీకు ఆ నరకంలో తోయబడతారు అని మీ ఖురానే మిమ్మల్ని ఆదేశిస్తుంది. మీ ఇస్లామిక మత ప్రచారకులు మిమ్మల్ని ఆదేశిస్తున్నారు. కాబట్టి మీరు ఒకటి ఇది విశ్వాసిస్తూ ఉండాలి, లేదా మీ అంత కపటవాదులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అన్నది ఈ మౌలానా మౌదూదీ అనే వ్యక్తి ఎవరో కాదు, ఇప్పుడు భారతదేశంలో ఉన్న జమాతే ఇస్లామీ అన్న ఈ సంస్థ స్థాపకుడు ఇతనే. భారతదేశంలో నుండి అతను మాత్రం ఈ భారతదేశం విభజించబడినప్పుడు 1947లో పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. అంటే అతను దాన్ని పాటించాడు. ఈ కుఫ్ర్ వ్యవస్థలో నేను అయితే ఇందులో ముస్లింలు ఇంకో వాదన తీసుకొస్తారు. కొన్ని హదీస్లు ఉన్నాయి, సహీ ముస్లిం, సహీ బుఖారీ, తిర్మిదీలో. అందులో ఏం చెప్పబడిందంటే హిజ్రత బఅదల్ ఫతహ అని కొన్ని హదీస్లు ఉన్నాయి. అదేమిటంటే ఈ ఫతా మక్కా అంటే మక్కా మీద దాడి చేసి విజయం సాధించినప్పుడు ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త దాని తర్వాత ఇక వలసపోవలసిన హిజ్రత్ అన్నది లేదు, నిషేధించబడిందని హదీస్లో లేదు. కానీ వీళ్ళు అలా ప్రచారం చేస్తూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళకు అనుకూలంగా అది మార్చుకుంటూ ఉంటారు. దాని గురించి కూడా ఆ తలుపును కూడా మూసేశాడు ఈ మౌదూదీ తఫ్సీర్లో. ఆ తలుపును కూడా పూర్తిగా మూసేసి అందులో ఏమన్నాడంటే, बाज लोगों को एक हदीस से गलत फहमी होती है जिसमें इरशाद हुआ कि ला हिजरत बअदल फतह, यानी फतह मक्का के बाद अब हिजरत नहीं है। हालांकि दरअसल ये हदीस कोई दायमी हुकुम नहीं है, बल्कि सिर्फ इस वक्त के हालात में अहले अरब से ऐसा फरमाया गया था। जब तक अरब हेस्तर हिस्सा दारुल कुफ्र और दारुल हर्ब था और सिर्फ मदीना और अतराफ मदीने में इस्लाम का अहकाम जारी हो रहा था। मुसलमानों के लिए ताकीद हुक्म था कि हर तरफ से सिमट कर दारुल इस्लाम में आ जाएं। मगर जब फतह मक्का के बाद अरब में कुफ्र का जोर टूट गया और करीब करीब पूरा मुल्क इस्लाम के जेर निगाह आ गया, तो नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि अब हिजरत का हाजत बाकी नहीं रहा है। इससे ये मुराद हरगिज नहीं थी कि तमाम दुनिया के मुसलमानों के लिए तमाम हालत में क़ियामत तक के लिए हिजरत की फरीजत मनसूख हो गई है। అంటే దీనికి అర్థం ఏమిటంటే, కొంతమంది ఒక హదీస్ విషయంలో అపార్థం చేసుకుంటున్నారు. దానిలో ఫతే మక్కా అంటే మక్కా విజయం తర్వాత హిజ్రత్ వలస లేదు అని చెప్పబడింది.
అంటే మక్కా విజయం తర్వాత ఇక హిజ్రత్ అవసరం లేదు. వాస్తవానికి హదీస్ శాశ్వతమైన ఆదేశం కాదు, కానీ ఆ సమయంలో అరబ్బుల పరిస్థితులకు సంబంధించి చెప్పబడింది. అరబ్బుల భూభాగంలో చాలా వరకు అప్పటి వరకు దారుల్ కుఫ్ర్ అంటే అల్లాహపై విశ్వాసం లేనటువంటి వారి యొక్క భూమి, మరియు దారుల్ హర్బ్ అంటే ఇస్లాం కోసం పోరాటం చేసే భూమిగా ఉన్నప్పుడు ఇస్లామియా ఆదేశాలు మదీనా మరియు దాని పరిసర ప్రాంతాలలో మాత్రమే అమల్లో ఉన్నప్పుడు ముస్లింలకు అన్ని వైపుల నుండి దారుల్ ఇస్లాంలోకి వలస వెళ్ళడం తప్పనిసరి అని ఆదేశం ఇవ్వబడింది. అయితే మక్కా విజయం తర్వాత ఆ మక్కాలో ఉన్నటువంటి 360 విగ్రహాలను ధ్వంసం చేసి మొత్తం ఆక్రమించుకున్న తర్వాత ఇస్లాం పాలనలోకి వచ్చినప్పుడు, మొత్తం ఆ పరిసర ప్రాంతాలన్నీ ఇస్లాం పాలనలోకి వచ్చేసినప్పుడు ప్రవక్త ముహమ్మద్ ఇక హిజ్రత్ అవసరం లేదు అని చెప్పారు అని అన్నారు. దీని అర్థం ఎప్పటికీ అన్ని పరిస్థితుల్లోనూ ప్రపంచంలోని ముస్లింలందరికీ వలస యొక్క విధి రద్దు చేయబడింది అని కానే కాదు అని దాన్ని కూడా క్లారిటీ చేశాడు. ఆ తలుపు కూడా మూసేశాడు. దీనివల్ల అర్థమవుతుందంటే వీళ్ళు నిశ్చయంగా భారతదేశంలో ఉంటున్నారు అంటే వాళ్ళు దీన్ని ఈ దారుల్ కుఫ్ర్ ఎక్కడైతే ఈ మొత్తం బహుదైవారాధన విగ్రహారాధన ప్రబలి ఉందో దాని నుంచి దారుల్ ఇస్లాంలోకి మార్చడానికి మాత్రమే వీళ్ళు తమ శాయశక్తులా ప్రయత్నిస్తూ మాత్రమే వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని ఈ హదీస్ ద్వారానే మనకు తెలుస్తుంది, ఈ తఫ్సీర్ ద్వారానే తెలుస్తుంది, ఈ ఖురాన్ యొక్క ఆదేశం ద్వారానే మనకు తెలుస్తుంది.